నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, స్వాతి నక్షత్రంలో జన్మించిన వారి గుణగణాలు, వారి స్వభావం ఏ విధంగా ఉంటుంది, అలాగే వారు పాటించాల్సిన పరిహారాల గురించి వివరించండి. చాలా అద్భుతమైన ప్రశ్న అమ్మ. స్వాతి నక్షత్రం గురించి చెప్పే ముందు ఒక చిన్న విషయం చెప్తా. కష్టాలు ఎక్కువగా ఎవరికి వస్తాయా అంటే మొట్టమొదటి పేరు స్వాతి నక్షత్రం అనే చెప్పాలి. స్వాతి నక్షత్రంలో జన్మించిన వారికి స్వాతి నక్షత్రానికి సంబంధించిన పేరైనా సరే మనం పెట్టుకున్నప్పుడు వారికి వచ్చే కష్టాలు వర్ణాతీతంలో ఉంటుంది. ఎందుకనంటే ఇది మధ్యరహితంగా ఉండే నక్షత్రం. ఇది ఎప్పుడు మంచిగుంటుందా ఎప్పుడు పోతుందా అనే విషయం ఎవ్వరికీ తెలియదు. ఆ సందర్భంలో ఏమవుతుందంటే ఈ స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు పుట్టినప్పటి నుంచి ఏదో ఒక కష్టంలోనే ఉంటారు. ఎలాంటి కష్టము అని అంటే అది చెప్పడం కంటే అమ్మ చూసినా చెప్పినా అసలు దాన్ని మనం ఎలా అయినా వాళ్ళ కష్టాన్ని చూస్తేనే మనకు కళ్ళకి ఏడుపు వస్తుంది. అంత కష్టం ఎవరికి ఉంటుంది అయ్యా అంటే ఈ స్వాతి నక్షత్రం వారికి ఉంటుంది. పైగా మధ్యరహితంగా ఉండేసరికి ఏమవుతుంది అని అంటే ఈ నక్షత్రానికి 7 ఏళ్ళ నాటి శని, అష్టామ శని తొందరగా వీళ్ళకు పోవు. ఓకే గురు, అంటే ఆ సమయం వెళ్ళిపోయినా కూడా ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఒకటి అయిపోయింది రానిలోపు ఇంకొకటి వచ్చేస్తుంది శని దోషం. ఓకే గురుగారు అన్నారా? అలా వారు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ ఇబ్బందుల వల్ల వీరు పాపం పైకి ఎదగని వాళ్ళు స్వాతి నక్షత్రం వాళ్ళు చాలా మంది ఉన్నారు తల్లి. 100లో 10-15% ఎదిగిన వాడు ఉంటే 85% ఎదగని వారే ఉన్నారు. అంతటి పాపమైన నక్షత్రం ఏదయ్యా అంటే స్వాతి నక్షత్రం. మరి వాళ్ళకి పరిహారం ఎలా గురువు గారు? పరిహారం తల్లి వీరు వచ్చేసేసి ఏంటి అని అంటే ఎక్కువగా మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన ప్రతి నెలకు సంకష్ట అని ఒకటి వస్తుంది. సంకష్టహర చతుర్థి మనం ఆచరిస్తే వీరికి ఉండే కష్టాలు కూడా తొలగిపోతూ ఉంటాయి. అందులో వీళ్ళు ఏంటి అని అంటే ఈ సంకష్ట ఆచరించేటప్పుడు ఏం చేయాలి? ఉదయం పూట స్వామి వారికి గరికలు ఉంటాయి కదా. గరిక అంటే ఐడియా ఉందారమ్మా? ఉన్నది కదా. ఆ గరికలను 21 గరికలను ఏకమార్చి ముడివేసి అట్లా 21 గరికలు కలిపి 22 గరికలు వేసి మాల తయారు చేయాలి. మాల తయారు చేసి అది తీసుకుపోయి గణపతికి వేసినటువంటి ఎడల వీళ్ళకు వచ్చేటువంటి దరిద్రం అనేది తొలుగుతూ ఉంటుంది. తర్వాత రెండోది ఏంటి అనంటే దత్తాత్రేయుల వారి యొక్క ఘోర కష్టోత్తర స్తోత్రము అని ఉంటుంది తల్లి. ఆ ఘోర కష్టోత్తర స్తోత్రాన్ని గనక వీరు చదివిన, ఆ ఘోర కష్టోత్తర స్తోత్రాన్ని వీరు పఠించిన వీళ్ళకు ఉండేటువంటి సకల కష్టాలు కూడా తొలగిపోతూ ఉంటాయి. అయితే వీళ్ళు ముఖ్యంగా ఏంటి అనంటే గంధములో కస్తూరి గంధము అని ఉంటుంది తెలుసా? ఇది విన్నాం గురుగారు. కస్తూరి గంధం విన్నావా? దాన్ని చూసావా? లేదు గురుగారు. చూడలేదా? ఇదే అమ్మా, ఇది కస్తూరి గంధము అని అంటారు. ఈ కస్తూరి గంధాన్ని ఎవరైతే వాడుతారో, ఈ కస్తూరి గంధాన్ని ఎవరైతే ధరిస్తారో వాళ్ళల్లో ఉండేటువంటి సకల దరిద్ర దోషాలు తొలగుతాయి. అంటే ఇందాక పూర్వం మనం చెప్పుకున్న దాంట్లో తినగవేమ తీయనుండు అని ఉన్నది కదా. ఇది నిత్యంగా వాళ్ళు ధరిస్తూనే ఉంటే స్వాతి నక్షత్రానికి ఉండేటువంటి దోషాలు తొలగిపోయి ఈ గంధపు యొక్క శక్తి వారి శరీరంలోకి పోతుంది. అయ్యా బొట్లు ఎందుకు చాలామంది అని అడుగుతూ ఉంటారు. ఈ బొట్లు కూడా ఎందుకు ధరించాలి? మనలో ఉండేటువంటి చెడు శక్తి నివారణ చేసి పాజిటివ్ శక్తి, ఒక మంచి శక్తి అనేది మనకు వచ్చేటువంటిదే ఈ యొక్క గంధపు శక్తి. ఇవన్నీ పైగా ఇవన్నీ ఏంటి అంటే కేవలం ఇట్లా తయారు చేసి అమ్మేటివి, తయారు చేసి ఇచ్చేటివి కాదు. వీటిని ఏం చేస్తాము? 90 రోజులు అమ్మవారి దగ్గర పెట్టి పూజలు గావించి వాళ్ళల్లో ఉండే సకల కష్టాలు కూడా తొలగిపోవడానికి కోసము మేము తయారు చేసి 90 రోజులు అమ్మవారి దగ్గర ఉంచి వారికి ఇస్తూ ఉంటాము. దీన్ని కూడా ఒక్కసారి చూడు తల్లి. ఇది కాస్త ఇతర గంధాలతో పోలిస్తే కాస్త వేరుగా ఉంది దీని సువాసన. దాని సుగంధం కూడా ఒక మనసు ఒక ఆనందమైన భరితంగా వస్తుందా లేదా? అదైతే ముమ్మాటికి ఉంది గురుగారు. చాలా అసలు ఒక్క నిమిషం ఇట్లా బ్రెయిన్ అంతా రిఫ్రెష్ అవుతూ ఉంటుంది.
అట్లా అంత పాజిటివ్ ఎనర్జీలను ఇచ్చే గంధాలు తల్లి ఇవి. మెయిన్ గా నుదుటి పైన పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి సువాసన అనేది తొందరగా వచ్చేస్తూ తీసుకోగలుగుతాం. ఉంటుంది, తీసుకొని వస్తూ ఉంటది. ఎదుటి వ్యక్తికి కావాల్సినటువంటి అపూర్వ శక్తిని కూడా ఈ గంధము అనేటువంటిది వారికి ఇస్తుంది తల్లి.